గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. రెసిపీ ఏంటంటే సొరకాయ చెక్కలు చేసుకుందామండి. సొరకాయ చెక్కలకు కావాల్సినవి సొరకాయ, ఒక కాయలో హాఫ్ తీసుకున్నానండి సొరకాయ. దాంట్లోకి కావాల్సినవి పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్, ఉప్పు, ఇవన్నీ వేసి మనం కలుపుకోలేదు. చూడండి, సొరకాయ, శనగపప్పు కూడా నానబెట్టుకుని వేసుకోవాలండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ మొత్తం ఇలా వేసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సొరకాయ పీల్ తీసుకుని తురుముకుని పెట్టుకోవాలండి. ఒక కాయలో హాఫ్ తీసుకున్నాను. అందులో ఒక 2 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక 5-6 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు మనకి ఎంత కావాలో అంత, కొంచెం ఎంత నానబెట్టుకోండి. అది ఒక ఆనియన్ చిన్న కోసం మొత్తం కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకొని ఇలా బాగా పిసికేసుకొని దాంట్లోకి మనం వరిపిండి వేసుకోవాలండి. ఈ పిండిని బాగా మనం చపాతి పిండిలా కలుపుకో, ఇలా పిండి వేసుకుని ఇలా కలుపుకోవాలండి చపాతి పిండిలా. మనం ఇలా కలుపుకొని ఒక పావు గంట నానబెట్టుకోవాలండి. ఇట్లా నానబెట్టిన తర్వాత డ్రై ఫ్రైకి బండి పెట్టి దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకున్న తర్వాత నేను మంచి నాప్కిన్ నీట్గా తొచ్చేసి కొంచెం తడి చేసుకున్నాను. తడి చేసుకొని ఇలా ఉంది కదా చిన్న చిన్న బౌల్స్, మనకి మరీ దళచరగా వద్దండి, ఇలా పలచగా చూడండి. అంటే చిన్నపిల్లలు సొరకాయ తినమంటే తినరు కదండి, మీకు తెలిసిన విషయమే కదా. తినమంటే ఎవరో తినరు. అందుకనే మనం ఇలా స్నాక్స్ కింద చేసుకుని పిల్లలకి పెడితే మనకి ఇందులో శనగపప్పు ప్రోటీన్ ఉంది, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదండి. చిన్నపిల్లలు తినరు కాబట్టి పచ్చిమిర్చిని బాగా చిన్న చిన్నగా తురుముకొని పెట్టేస్తే తినేస్తారు కదండి. లేదనుకోండి మొక్కలు మొక్కలు కనబడింది అనుకో మళ్ళీ పచ్చిమిర్చిని తీసేస్తారు. ఇలా నేను నాప్కిన్ ఇలా అద్దుకుంటున్నానండి. అద్దుకొని బాగా పల్చగా వేడివేడిగానే తినాలండి ఇవి సొరకాయ చెక్కలు. మామూలు చల్లారిపోయిన తింటే మళ్ళీ బాగోవండి. అందుకని మీకు ఈ రెసిపీ మేము ఇంట్లో చేసుకుంటున్నాం, మీకు వీడియో చేసి పెట్టాలనిపించి. ఇది ఎప్పటి నుంచో అమ్మమ్మ కాలం నుండి ఉన్నవి అంటే కదండి సొరకాయ చెక్కలు అంటే. ఇప్పుడు పిల్లలు సొరకాయ చెక్కలు ఇలాంటివి ఏమీ తినరండి, కానీ మనం చేసి అలవాటు చేయాలి కదా. ఇలా ఆయిల్ బాగా కాగింది అనుకోండి, కాగిన తర్వాత కొంచెం చేయి తడుపుకొని ఇదండి అద్దుకోండి. ఇంకా అలా కొంచెం ఓపిక పెట్టుకుని టైం పెట్టుకుంటే మనం చేసుకోగలుగుతామండి. చాలా పలుచగా, మరి దళచరగా వద్దు, పలుచగా అట్లా అట్లా చూడండి ఇలా ఒత్తుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే వేస్తున్నాను చూడండి, ఇలా మనం పలుచగా కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకుంటే బాగుంటుంది. ఇలా దోరగా వేయించుకోండి. ఇదిగో చూడండి, ఒకసారి చేసుకుని చూస్తేనే కదండి మనకి ఏదైనా తెలుస్తుంది. కానీ చాలా బాగుంటాయి చెక్కలు. మనం ఇప్పుడు బిజీ లైఫ్ షెడ్యూల్లో అసలు ఏ వంటలో పిల్లలకి చేయలేము, అంత టైం ఉండట్లేదు వీళ్ళకి. ఇప్పుడు చాలామంది సొరకాయ తినమంటే తినట్లేదు, బీరకాయ తినమన్నా తినరు, పొట్లకాయ తినమన్నా తినరు, వంకాయ కూడా తినట్లేదండి పిల్లలు. చాలా ఇబ్బంది మారం చేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళకి అన్నీ అలవాటు చేయాలి. మనకి సొరకాయ కూడా బాగా చలవ చేస్తుంది కదా, మీకు అందరికీ తెలిసిన విషయమే. తినని వాళ్ళందరికీ ఇలా స్నాక్స్ ద్వారా పెడితే ఎవరివైనా తింటామండి, మనం కూడా తినేస్తాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మనకి ఇది బాగా వేయితే అదే పైకి తేలిపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. చిన్నగా కొంచెం టైం పడుతుంది, బట్ టైం పట్టినా కూడా కొంచెం ఓపిక తెచ్చుకుని చేసుకోండి. పిల్లలకి ఇష్టమైన మనం చేయాలంటే మనం కొంచెం టైం తీసుకుని చేయాలి కదా, అందుకని చూడండి. బాండీ పెట్టుకున్నాం కాబట్టి అయిపోతుంది ఆల్రెడీ. ఒకటి అయిపోయింది, ఈ కలర్ వస్తే చాలండి. సొరకాయ చెక్కలు రెడీ అయిపోతున్నాయి. ఇది మీకు చల్లారేకి చూపిస్తాను, ఓకేనండి. చెక్కలు రెడీ అయిపోయినాయి కదా, మీరు కూడా మీ పిల్లలకి వేడి వేడిగా చేసి పెట్టండి, మీరు కూడా తినండి, ఓకేనా. డ్రీప్ అనేది మరి ఆయిల్ ఫుడ్ అని ఏం ఆలోచించదు. వీక్లీ 1 టైం చేసుకుంటే ఏం తప్పలేదండి. అన్నీ మనకి హెల్త్కి సంబంధించి మన హెల్త్ని కూడా మనం కాపాడుకున్నట్టేనండి. ఇది అప్పుడప్పుడు పిల్లలకి మనం పెట్టాలి, లేకపోతే వాళ్ళు ఏ కర్రీ తినరు, సొరకాయ బీరకాయ ఇలాంటి ఏవి తినరండి. ఇలా చేసి పెడితే కంపల్సరీ తింటారు. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు నేను మా ఇంట్లో పెడతాను కాబట్టి రోజు నన్ను ఏ చక్కలు చేయమంటారండి. మా ఇంట్లో ఏంటంటే ఏ ఫుడ్ పెడితే అది ఎంత బాగా ఇష్టంగా ఉంటే ఆ ఫుడ్ ప్రతి వీకెండ్స్లో 2-3 టైం చేయమని అంటారు. నేనైతే బయట ఫుడ్ అయితే ఏం పెట్టనండి, ఇంట్లో చేసిన ఫుడ్డే. మా ఫ్యామిలీ మొత్తం ఇవే తినాలి. బయట ఫుడ్ నేను ఎప్పుడు నో చెప్తానే ఉంటాను. మన ఇంట్లో ఫుడ్ చేసుకుని హ్యాపీగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో ఫుడ్డే చేసుకుందాం. అప్పుడప్పుడు మనకి టైం ఉండదు, కానీ టైం కుదుర్చుకోవాలి. మన హెల్తే మనకి శ్రీరామ రక్ష, ఓకేనా. బాయ్ అండి. మీరు కూడా సొర చెక్కలు చేసుకుని తినండి. సొర చెక్కలు మన విజయవాడ సైడ్ సొర చెక్కలు, మా రాజమండ్రి సైడ్ అయితే ఇవి ఆనపకాయ చెక్కలు, 2 వాడుకోండి, ఓకేనండి.